ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి రాబోయే 4 రోజుల్లో జరగబోయే తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. సెప్టెంబర్ 4, 5, 6, 7 తేదీల్లో మిథున రాశి వారికి జరగబోయే తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలా మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక మిథున రాశి వారికి దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం కూడా అందుతుంది. చేపట్టే పనుల్లో జోప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలిస్తుంది. వృత్తి, ఉద్యోగ విషయాల్లో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక చింతనను పెరుగుతుందన్నమాట. ఇతరులలో ఊహించని వివాదాలు కలుగుతాయి కాబట్టి కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. సంతాన ఆరోగ్య సమస్యల విషయంలో వైద్య సంప్రదాయాలు అవసరమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుందన్నమాట. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మాతృవర్గ బంధాలతో మాట పట్టింపులు ఉంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో కూడా అడ్డంకులు తప్పవన్నమాట. వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ రాశివారు. అలాగే ఈ రాశివారికి నూతన వస్త్రాభరణాలు చేయడం వలన కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో మీ నిర్ణయాలు అందరికీ కూడా నచ్చే విధంగా ఉంటాయన్నమాట. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు అందుతాయి కాబట్టి వృత్తి వ్యాపారాలు సజీవుగా సాగిపోతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో జోప్యం కలుగుతుంది కాబట్టి ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయట దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి కాబట్టి వృత్తి వ్యాపారాల్లో సొంత ఆలోచనలు కలిసి రావన్నమాట. దైవ చింతన ఖచ్చితంగా మీకు మంచిదన్నమాట. ఆర్థిక పరిస్థితి పురోగిస్తుంది. ఇంటా బయట సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి అధికార వ్యాపారాల్లో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు కాబట్టి ఉద్యోగ అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అయితే చేయబోతున్నారని చెప్పుకోవాలన్నమాట. ఇక ఈ రాశి వారికి కీలక వ్యవహారాల్లో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. దూరదేశ సమాచారం చేయవలసి ఉంటుందన్నమాట. అంటే సంచారం అనుకోని విధంగా ఖర్చులు అనేది పెరిగిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తగ్గుతాయన్నమాట. ఇప్పుడు ఉన్న విధంగా కాకుండా కొంచెం ఆదాయం అనేది తగ్గుతుందన్నమాట. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడబోతున్నారు. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక ఈ రాశి వారికి శారీరక మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందన్నమాట. వృత్తిపరంగా అధికారుల అనుగ్రహం కలుగుతుందన్నమాట. చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయట గౌరవ మర్యాదలు అనేది ఖచ్చితంగా పెరుగుతాయి ఈ రాశి వారికి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. అంటే ఇల్లు కొనుక్కోవడం లాంటివి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయన్నమాట. సంతాన విషయంలో కానీ వివాహ విషయంలో కానీ ఖచ్చితంగా ప్రయత్నాలు అయితే లభిస్తాయన్నమాట. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది మీకు. సంతానం ఆరోగ్యం విషయంలో మీరు శుభవార్తలు వింటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి అలా అన్నమాట. ఇక అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించక ఇబ్బంది పడతారు కొన్నిసార్లు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కొంచెం దూర ప్రయాణాలు చేయడం కూడా మంచిది కాదు ఈ సమయంలో. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఎప్పుడూ కూడా నేను నీకు అప్పు ఇస్తానని మాత్రం ఎప్పుడూ కూడా చెప్పకండి. ఆ అప్పు వల్ల ఎన్నో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ధన విషయంలో మాత్రం కొంచెం అప్పు ఇవ్వకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో నిలకడ లోపిస్తుంది. కొందరి ప్రవర్తన మానసికంగా మరింత చికాకు పరుస్తుందన్నమాట. ఇక కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. మీకు ఈ సమయంలో ఖర్చు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అది శుభకార్యం, మంచి శుభకార్యం కోసం ఖర్చు అవుతుందన్నమాట. నూతనంగా వాహనాలు కొనుక్కోవడం చేస్తారు, లేదా ఇల్లు కొనుక్కోవడం చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గృహణకు బంధుమిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల సహాయంతో కొన్ని పనులనేది మీరు పూర్తి చేస్తారనమాట. అలాగే ఈ రాశి వారు మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న శుభవార్తలన్నీ కూడా రాబోయే ఈ 4 రోజుల్లో మీరు వినబోతున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుసుకున్నారు కదండి. ఉద్యోగపరంగా కానీ, సంతాన పరంగా కానీ, వివాహ పరంగా కానీ, లేదా వ్యాపార పరంగా కానీ ఈ వార్తలనేది మీరు తెలుసుకోబోతున్నారు. ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వ్యాపారంలో లాభాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ అనేది జరుగుతాయి. అలాగే సంతాన విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ రాబోయే త్వరలోనే మీకు వివాహం ఖచ్చితంగా జరిగి తీరుతుందనమాట. ఎవరైతే సందేహపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి వార్తలు రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి మీరు మాత్రం కొందరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా మీరు ముందే చేయబోయే పని ఎవరికి కూడా చెప్పకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా మనతో మంచిగానే ఉన్నట్టు నటిస్తూ ఉంటారు. కానీ మనతో ఉన్న ప్రతి ఒక్కరిలో ఒకరు మంచివారు ఉంటారు, ఒకరు చెడ్డవారు ఉంటారు. ఒకరు మన మంచి కోరుకునేవారు ఉంటారు, ఇంకొకరు మన చెడు కోరుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎట్లా ఎదిగిపోతున్నారు అని అసూయతో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అందుకని మీరు చేసే పనిని చెడగొట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు చేసే ప్రతి పనిని కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోమాకండి. కేవలం మీ ఇంట్లో వాళ్ళతో మాత్రమే, అంటే మీ అమ్మ నాన్న కావచ్చు, మీ భార్యాభర్తలు కావచ్చు, మీ అక్కదమ్ములతో కూడా షేర్ చేసుకోవద్దు. ఎందుకు అంటే ఈ రోజుల్లో బంధాలతోనే ఎక్కువగా గొడవలు అయిపోతున్నాయి. కాబట్టి మీ భార్యాభర్తలతో నమ్మకంతో చెప్పండి. అలాగే వాళ్ళ సలహాలు తీసుకోండి. మీ అమ్మ నాన్న ఎప్పుడూ కూడా మీ మేలు కోరుకునే వారే వ్యక్తులు ఉంటారు, కానీ మీ చెడు కోరుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి మీ భార్యాభర్తలతో కానీ, మీ అమ్మ నాన్నతో మాత్రమే చెప్పుకొని వాళ్ళ సలహాలు తీసుకొని 1-2 సార్లు వాళ్ళని అడిగి వాళ్ళ సలహాలు తీసుకొని పాటించండి. అప్పుడు ఆ పని పూర్తయిన తర్వాతే పక్కన వాళ్ళకి చెప్పండి ఇలా జరిగింది అని. అంతకు మించి అప్పటి వరకు కూడా మీరు అనుకున్న పని ఏది కూడా వాళ్ళకి చెప్పమాకండి. ఇక రెండవది, మీరు ఆ దైవం మీద నిర్ణయం, అంటే ఆ దైవ స్మరణ ఎప్పుడూ కూడా చేస్తూ ఉండాలి. మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. శివునికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి అంతా కూడా మంచిగా జరుగుతుంది. ఆ శివునికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీ గ్రహాల స్థితి ఉన్నా, మీకు దోషాలు ఏమైనా ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోతాయి. కుదిరితే మీకున్న దాంట్లోనే మీకు ఇవ్వాలి అనిపిస్తే దాన ధర్మాలు చేయండి. దానివల్ల గ్రహాలు మీకు అనుకూలిస్తాయన్నమాట. మీకు కుదిరితే రాహుకాల కేతువు, అంటే గ్రహాలు 9 గ్రహాలు ఉంటాయి కాబట్టి మనము కుదిరితే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణ చేసినా కూడా మనకి గ్రహాలు అనేది అనుకూలిస్తాయన్నమాట. ఎప్పుడు కూడా శనిని దూషించవద్దు. శని భగవానుడు ఎప్పుడు మన మంచి మాత్రమే కోరుకుంటాడు. కాబట్టి శని భగవానుని ఎప్పుడు కూడా దూషించమాకండి. తెలుసుకున్నారు కదండి, రాబోయే 4 రోజుల్లో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక ముందుగా మనం మిథున రాశి వారి గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. మిథున రాశి అనేది రాశిచక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు చెందిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 14, ఖర్చు 2, రాజయోగం 4, అవమానం అనేది 3. అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది 5 అన్నమాట.